యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 36వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ప్రియ శ్రోతలారా, ఈరోజు 36వ భాగంలో భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగములో 11వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మమ వర్తమానో వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఇది శ్లోకం. తాత్పర్యం: ఓ అర్జున, ఎవరే ప్రకారముగా నన్ను సేవింతురో వారిని ఆ ప్రకారముగానే నేను అనుగ్రహింతును. మనుజులు సర్వవిధంలా నా మార్గంని అనుసరించుచున్నారు. ఇక్కడ చాలా గొప్ప 2 రహస్యాలనే ఈ శ్లోకం లోపల. ఒకటి, ఎవరే ప్రకారముగా నన్ను సేవింతురో వారిని ఆ ప్రకారముగానే నేను గ్రహించున్నట్టున్నాడు అన్నట్టు. అంటే ముందు వస్తుంది 7వ అధ్యాయం లోపల. అంటే ఎవరెవరు ఎందుకొరకో భగవంతుణ్ణి సేవిస్తున్నారు, ఉపాసిస్తున్నారు అనే మాటకు వచ్చేస్తే అనేక ప్రకారాలు ఉన్నాయి. కొందరు ఆపదలు పోవాలని, ఇంకా కొందరు సంపదలు రావాలని, ఇంకా కొందరు పరమాత్ముని యొక్క సాక్షాత్కారం కావాలని తీవ్ర జిజ్ఞాస. ఇట్లా రకరకాల అభిప్రాయాలతోని భగవంతుని సేవిస్తూ ఉంటారు. యద్భావం తద్భవతి. ఎవరు ఏమనుకుంటారో అదే ప్రకారంగా నేను వాళ్ళ భావాన్ని సాకారం చేస్తూ అంటున్నాడు. మనకు అర్థం కావాలంటే సృష్టి లోపల ఒక తత్వం ఉన్నది. పంచభూతాల లోపల ఒక భూతమైనటువంటి భూమి ఉన్నది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే భగవంతుని యొక్క తత్వం కూడా మనకు చాలా సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే విజ్ఞానం అంతా, అది భౌతిక విజ్ఞానం కానీ శాస్త్ర విజ్ఞానం కానీ, ఎదుటివారికి అవగాహన తెచ్చే అందుకొరకు అందుబాటు లోపల ఉండేటువంటి తిరుగులేని ఉదాహరణల ద్వారా తత్వాన్ని అర్థం చేయిస్తారు అన్నట్టు మొత్తం మీద. అట్లాగే మనం ఇప్పుడు ఏం తీసుకోవాలంటే, ఎవరు ఏ ప్రకారంగా నన్ను సేవించరో వారిని ఆ ప్రకారంగానే నేను అనుగ్రహించును అంటున్నాడు అన్నాడు. అందరికీ ఒక్క రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు ఉంచలేదు భగవంతుడు అంటే, ఎవరో ఏ ప్రకారంగా ఉంటా అంటారో వారిని ఆ ప్రకారంగానే వాళ్ళ కర్మల ఆధారంగా ఉంచే విధం ఉంటుంది అన్నట్టు. ఉదాహరణకి భూమి ఉంది. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ఉదాహరణ, దృష్టాంతం ఎప్పుడు ద్రాష్టాంతం వైపు తీసుకుపోవద్దు. దృష్టాంతము ఏ తత్వాన్ని అర్థం చేయించాలంటాం ఆ తత్వం మట్టుకే దాని లిమిట్ ఉండాలన్నట్టు. ఇప్పుడు భూమి ఉంది. భూమిలో చాలా పంటలు పండే సామర్థ్యం ఉంది. ఎంత త్రవ్వినా మట్టి అయినప్పటికైనా కానీ ఎవరు ఏమి నాటితే అదే 1కి 100 ఆ భూమి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ భూమిలో ఎక్కడున్నాయి అవి? మరి మనం వేసినటువంటి 1కి 100 వస్తున్నాయంటే మిగతా 99 ఎక్కడున్నాయి? 1కి 1000 వస్తాయి. మిగతా 99 మరి అదే ఆకృతి లోపల అవి ఎక్కడ మట్టి లోపల దాగి ఉన్నాయి? చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎట్లా భూమి యొక్క తత్వమే చాలా విచిత్రమైంది ఉన్నదో, ఆ మట్టిలో ఏమీ లేవు, కానీ ఎవరు ఏమి కావాలనుకొని బీజాలు నాటుతారో వాళ్ళ ఇంటికి అదే పంట రావడానికి అవకాశం ఉంది.
ఏమి నాటాలనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అట్లాగే భగవంతుని ఇహం కొరకు సేవించాలా, పరం కొరకు సేవించాలా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మోక్షం కొరకు సేవించాలా, భోగభాగ్యాల కొరకు సేవించాలా? భోగభాగ్యాలను ధన కనక వస్తు వాహన ధార పుత్ర క్షేత్ర కళత్ర ఇవన్నీ ఉన్నాయన్నట్టు. వీటి కొరకే అందమైనటువంటి జీవితం, భోగభాగ్యాలతో కూడుకునే జీవితం కొరకే భగవంతుని ఉపాసించాలా, లేదా మోక్షం కొరకు ఉపాసించాలా? మొదటి దాంట్లోపల మోక్షం లేదు, ఎందుకంటే నీకు సంకల్పం లేదు మోక్షంది. కానీ రెండవ దాంట్లో ఆల్రెడీ భోగభాగ్యం ఉన్నది. ఎట్లా ఉంటుంది భోగభాగ్యం అంటే, భగవంతుని కొరకే నీవు నిరంతరం తప్పిస్తూ ఉన్నప్పుడు నీ గురించి ఏం కావాలో నీకన్నా బాగా భగవంతునికే తెలుసు అనేటువంటి ఒక విశ్వాసము ముముక్షువుకు ఉంటుంది. కాబట్టి దొరకవలసినవి దొరికిపోతాయి అన్నట్టు. కానీ మొదటి దాంట్లో భోగభాగ్యాలే నాకు కావాలని అనుకున్నావు అనుకో, అట్లా నీవు అనుకున్నప్పుడు నీకు ముముక్షత్వం అనేది ఉండదు. కాబట్టి అది బ్లాంక్గా ఉండిపోతా, అంటే ఖాళీగా ఉండిపోతుంది. అట్లా ఈ పంట వేస్తే ఏ పంట వేస్తే అదే ఎట్లయితే వస్తుందో, నీ సంకల్పం ఏ రకంగా ఉంటే ఇహానికి సంబంధించిన సంకల్పాలు సాకారం చేసుకోవాలంటావా, పరానికి సంబంధించిన సంకల్పం సాకారం చేసుకోవాలంటున్నావా? ఇహం లోపల పరమైనటువంటి ముక్తి సంకల్పం నీకు ఉండదు కాబట్టి ఫలితం ఉండదు. కానీ పరం లోపల నీ మోక్షాపేక్ష లోపల నీకు ప్రత్యేకంగా అడగవలసిన అవసరం లేదు. అందుకే ఎట్లా సేవించాలే భగవంతుని అనేటువంటి విషయము మనం ఆలోచించుకుంటే భగవంతుడు మనం అట్లానే అనుగ్రహిస్తాడు అన్నట్టు. కొంచెం మనం పురాణాల లోపలికి వెళ్ళిపోతే, ఏదో మొత్తం విశ్వంలో ఎదురులేని శక్తిగా నేనే మిగిలాలే, నాకు మరణం అంటూ ఉండవద్దు అనేటువంటి ఒక సంకల్పం, అసురీ భావన నుంచి హిరణ్యకశ్యపుడు సేవించిండు భగవంతుని. రైట్, సరే అప్ప అనుకున్నాడు, అట్లానే అనుగ్రహించిండు. ఎంత జరగాలంత జరిగిపోయింది అన్నట్టు. ప్రహ్లాదుడు, నీవు తప్ప నీది ఏమీ నాకు అవసరం లేదు, నీవు ఉన్నప్పుడు నీది ఉన్నట్టే నాకు అని చెప్పేసి ఆ భగవతత్వాన్ని బాగా అర్థం చేసుకొని ఒక ముముక్షువుగానే భగవంతుని ఆరాధించాడు. ఎవరి ఎట్లా అంటే అట్లా ఎవరి వాళ్ళని ఆ ప్రకారంగా అనుగ్రహించాడు అన్నట్టు. ప్రపంచంలో నేనే ఉండాలనుకున్నావు కాబట్టి ఉండడానికి అవకాశం ఉంటే ఉండు, వరాలు ఏం అడుగుతావు ఏం మర్చిపోతావు నీ ఇష్టం అది అని చెప్పేశాడు. ఏ సంకల్పం పెట్టుకోకుండా నీ ఉంటే చాలు, నీ లోపల ఉన్నదంతా నాది అని ప్రహ్లాదుడు అనుకున్నాడు. అతడికి అట్లాగే ఆత్మసాక్షాత్కారం అనుగ్రహం దొరికింది. ఇట్లా అనుగ్రహింతురు. ఇది ఒకటి. ఇక రెండోది ఏమున్నాయి ఈ శ్లోకం లోపలంటే, మనుజులు సర్వవిధంలా నా మార్గంని అనుసరించుచున్నారు. ఇంకొక మార్గం ఉంటే కదా, వేదం చెప్తా ఉన్నది అహం సర్వస్య ప్రభవో, భగవద్గీత లోపల ఉందన్నట్టు. సర్వస్వరూపుడవు నీవే అయిన తర్వాత అవగాహన లోపం వల్ల జారిపోతున్నారు మనుషులు. కానీ సర్వవిధంలా నా మార్గంని అనుసరించుతున్నారు. సర్వస్వరూపుడవే నీవైనప్పుడు ఇంకా మార్గాలు నిన్ను కాక ఇంకా ఏం మార్గాలు ఉంటాయి మొత్తం మీద ఉండయి. కాబట్టి మానవులారా, మీరు నా మార్గం లోపలనే ఉంటారు. ప్రపంచమంతా నా స్వరూపమే అయి ఉన్నది. ఏది నా ఐశ్వర్యమై ఉన్నదో అదే ఈ విశ్వం. అందుకే ఈశ్వరుడు అని అన్నారు. నా మార్గంని అనుసరించుతున్నారు. ఇది ఒకటి అయిపోయింది. రెండవది, ఈ మతాలకు ఒక గొడ్డలి పెట్టనట్టు ఇది. వీళ్ళకి ఎంత కూడా అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. సర్వవిధంలా నా మార్గంని అనుసరించున్నారు అన్నప్పుడు సర్వుల్లో ఉండేటువంటి ఆత్మ ఒకటే అనడానికి సర్వుల యొక్క దేహం యొక్క దేహతత్వం యొక్క నిర్మాణం ఒకే రకంగా ఉంది. ఈ భూమి మీద మనిషి ఎక్కడేంటికి పుట్టనవడం మొత్తం మీద
అందరి లోపల ఉండే ఆత్మ ఒక్కటే ఉంది. అందరికీ ప్రకృతి ఒకే విధంగా ప్రవర్తిస్తున్నది. ప్రకృతితో మన యొక్క ప్రవర్తన ఒకే విధంగా ఉంది. ఎందుకున్నదంటే సర్వస్వరూపుడు అతడైనప్పుడు నువ్వు పోవడానికి ఇంకొక మార్గమే లేనప్పుడు ఏ మార్గం లోపల వెళ్ళిపోతావు? కాబట్టి నా మార్గమే శ్రేష్టము, నీ మార్గమే శ్రేష్టము, నా మార్గం లోపల వస్తేనే నీకు స్వర్గము, నా మార్గంలో రాకపోతే నీకు నరకము, ఈ వితండవాదము వికృతవాదం ఏదైతుందో పనికిరాది. ఈ శ్లోకం లోపల ఈ మాట చెప్తున్నాడు అన్నట్టు. సర్వ విధంలో నా మార్గంని అనుసరించుతున్నారు. పరమాత్ముని యొక్క స్వరూపం తెలియక, పరమాత్ముని ఉన్నది ఉన్నట్టు తెలుసుకోక, తనకు తెలిసినట్టే పరమాత్మ ఉంటాడని అనుకొని, ఆ పరమాత్ముని చేరడానికి తనకు తెలిసినట్టే పరమాత్ముడు ఉన్నాడని అనుకున్నప్పుడు పరమాత్ముని చేరడానికి సొంత కృత్యాలు ఉంటాయి అన్నట్టు. సొంత కృత్యాలు ఉంటాయి. అంటే వాడు తెలుసుకున్నట్టే దేవుడు ఉన్నాడు అన్నప్పుడు జనంకి ఏం తెలుస్తుంది? ఎవరన్నా ఒకరు ముందుకు వచ్చి ఏదో ఒకటి తీసుకొని పోతుండే, రైలు ఇంజన్ పోతే డబ్బాలు ఎట్లా అనుకుంటారు అట్లా జనం గుమిగూడిపోతుంటుంది అన్నట్టు. మరి వాళ్ళు ఎటువంటి వాళ్ళు? మొన్ననే చెప్పినాడు, దేవునిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం ధర్మము. దేవుడు తనకు తోచినట్లు ఉంటాడు అనుకొని జనంపై రుద్దడం అధర్మం. కాబట్టి చెప్పబోయే సారాంశం ఏంటంటే అందరూ ఎక్కడి నుంచి వచ్చినరో అందరూ అక్కడికే పోతారు. అంటే ఏమాత్రం డౌట్ లేదు. నాకు ఏ మూలం ఉన్నదో జగత్తులో ఉండే వాళ్ళందరికీ కూడా అదే మూలం ఉందన్నట్టు. ఒకే మూలాల లోపల నుంచి వచ్చినాము, ఒకే మూలం లోపలికి వెళ్ళిపోతాం. అయితే ఇంట్లో ఇట్లా ఉన్నది. కానీ మనుషులు అనుకుంటున్నారు నేను నా మార్గము, నా మతం సూచించే దేవుడు, నేను నా మార్గము, నా మతం సూచించే దేవుడు. మతం అంటేనే విశ్వాసం. ఏం సూచిస్తాడు? ఉన్నది ఉన్నట్టు తెలుసుకో చేతనైతే. నీకు తెలిసినట్లు దేవుడు ఉండే ప్రసక్తే లేదు. అలాంటి వాళ్ళకు ఇది ఒక మార్గదర్శనం అన్నట్టు. అయ్యా, ఎవడెక్కడికి పోయినా భూమి మీద కురిసిన వర్షము ఎన్ని ఎరులై పారినా, ఎక్కడెక్కడ ప్రవహించినా, ఏమైనా నీరంతా నదీ ముఖంగా మళ్ళీ సముద్రంకే చేరుతుంది. ఎందుకంటే సముద్రము లోపల నుండే మేఘాలు ఏర్పడ్డాయి. సూర్యకిరణాల ద్వారా సముద్ర జలమే మేఘాలు ఏర్పడి మళ్ళీ భూమి మీద వర్షిస్తున్నది. భూమి మీద వర్షించినటువంటి ప్రతి చుక్క ఎండిపోయింది అని మనం అనుకుంటాం. సూర్యకిరణాలు గ్రసించేసినాయి ఆ యొక్క నీటిని. మిగతా నీరు మళ్ళీ యథాస్థానంలో సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. ఎక్కడ నుంచి జలం వచ్చిందో అక్కడికి ఎట్లా చేరుకుంటుందో, నదుల పేర్లు ఏమైనా ఉండనివ్వండి, ఏ పేర్లు ఏమైనా ఉన్నప్పటికైనా కానీ పేర్లు మీరు మీ సౌలభ్యం కూడా పెట్టుకోవచ్చు భూమి మీద ఉన్నటువంటి నదులకు. కానీ చేరేది మాత్రం సముద్ర మార్గమే. అట్లాగే అందరూ కూడా నా మార్గంని అనుసరించున్నారని తెలుసుకొని ఒక్కటి మాత్రం పక్కా, దేవుణ్ణి ఎంత ప్రయత్నం చేసైనా సరే దేవుని యొక్క స్వరూప స్వభావము ఉన్నది ఉన్నట్టే తెలుసుకోవాలి. వేదంలో అది బాగా పేర్కొనబడ్డది. ఉన్నది ఉన్నట్టు తెలుసుకునడం చేత కాకపోతే తెలుసుకోవడానికే ప్రయత్నించాలి తప్ప నాకు తెలిసినట్టే దేవుడు ఉన్నాడని మతాల యొక్క స్థాపన అంగీకరించది అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తూ ఉందన్నట్టు. ఈ రెండు విషయాలు ఇందు లోపల ఉన్నాయి. 12వ శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఇందులోపల ఒక పెద్ద రహస్యం ఉంది. దేవరహస్యాలు అంటారు వీటన్నిటికీ. కర్మల యొక్క ఫలప్రాప్తిని ఆపేక్షించు మానవులు ఈ ప్రపంచమున దేవతలను ఆరాధించుచున్నారు. ఏలయనగా కర్మఫల సిద్ధి ఈ మనుష్యలోకమునకు శీఘ్రంగా కలుగుతుంది. ఇందులో కూడా రెండు దేవరహస్యాలు ఉన్నాయన్నట్టు. సకామ కర్మ లోపల మనిషి చేసేటువంటి సకామ భక్తి, నిష్కామ భక్తి అని రెండు ఉంటుంది అన్నట్టు. సకామ భక్తి లోపల బహిర్ముఖ దృష్టి ఉంటుంది అన్నట్టు.
నిష్కామ భక్తి లోపల అంతర్ముఖ దృష్టి ఉంటుంది. బహిర్ముఖ దృష్టి ఏంటిదబ్బా? కర్మల యొక్క ఫలప్రాప్తిని ఆపేక్షించు మానవులు, నేను చేసేటువంటి కర్మకు నేను కోరిన ఫలం నాకు దొరకాలే అని సకామ భక్తి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ప్రపంచం లోపల దేవతలను ఆరాధించుచున్నారు. దేవతలు అని అంటే ఇక్కడ చాలా పెద్ద చిక్కు వస్తుంది అన్నట్టు. దేవునికి దేవతలకు ఉండేటువంటి వ్యత్యాసము ఎలాంటిది అని అంటే, బీజానికి వృక్షానికి ఏం వ్యత్యాసం అన్నట్టు? బీజము బీజంగానే కనిపిస్తుంది. భూమిలో విత్తిన తర్వాత ఆకులు, రెమ్మలు, కొమ్మలు, పువ్వులు, కాయలు, పండ్లు, ఇంకా ఎన్నో భాగాలు ఉంటాయి చెట్టు లోపల. బీజం లోపల అవన్నీ ఏమి కనిపించాయి. ఇన్ని రకాలుగా విశాల వృక్షమై మనకు ఫలవంతమైంది అని అంటే, ఇక్కడ దేవుడు దేవతలంటే అర్థం చేసుకోవాలి. బీజం యొక్క రూపాంతరమే తప్ప అన్నీ ఆ బీజం లోపల నుంచే వస్తున్నాయి తప్ప వాటికి వేరే సోర్స్ లేదు. దేవుడు దేవతల యొక్క వ్యత్యాసం ఇక్కడ తెలుసుకోవాలి. దేవుడు అనేటువంటి వాడు బీజమైతే, దేవతలు అంటే శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి కొమ్మలు, రెమ్ములు, ఆకులు, పువ్వులు ఇవన్నీ మొత్తం మీద అనుకోండి. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. ఇప్పుడు ఒక ఆకు ఉంటుంది, చెట్టు ఆకు. బీజానికి భిన్నంగా ఊహిస్తే నీ ఇష్టం, నీకు తెలివి లేదని అర్థం అన్నట్టు. ఈ బీజానికి భిన్నమైంది ఈ ఆకు, బీజానికి భిన్నమైంది ఈ తొక్కు, దాని చెట్టుకుండేటువంటి తొక్కు, బీజానికి భిన్నమైనటువంటిది దాని యొక్క పూత, బీజానికి భిన్నమైనటువంటి దాని కాత అని అనుకుంటే నీ ఇష్టం. ఎందుకంటే బీజం లోపల అవన్నీ లేవు కదా, దీనికి బీజం అని ఎట్లా అనాలా? అది వేరే కనిపిస్తుంది కదా అని అంటే అది నీ అజ్ఞానానికి ప్రతీక అన్నట్టు. అట్లాగే కొన్ని సంప్రదాయాలు, కొన్ని మతాలు ఏమున్నాయంటే, దేవుడు అంటేనే మేము ఒప్పుతాం, దేవతలు అంటే మేము ఒప్పము అంటారు అన్నట్టు. మేము బీజం అంటేనే ఒప్పుతాం, వృక్షం అంటే ఒప్పం అనేటువంటి ప్రబుద్ధులకు మనం ఏం చేయలేం. ఈశ్వరుని యొక్క స్వభావమే ఐశ్వర్యం. అట్లాగే దేవతలు అని అంటున్నాం అన్నట్టు. ఇక్కడ దేవుడు దేవతలు, దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక్కడే, అతని యొక్క శక్తుల వ్యాపకత్వమే, అతని యొక్క శక్తుల వ్యాప్తినే దేవతలు అన్నమన్నట్టు. దేవుడు ఒక్కడే, అతని శక్తి అనేక రూపాల లోపల వ్యాపించి ఉంది. పంచమహాభూతాలు, పృథివ్యాప్, తేజో, వాయురు, ఆకాశాలు, ఇట్లా సౌరమండలం లోపల అనేకమైనటువంటి అద్భుతాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క నక్షత్రం సూర్యుని కంటే ఎంతో గొప్పదై ఉన్నది. ఇట్లా ఏది చూసినా నీకు జ్ఞానం ఉంటే కనిపించేదంతా దేవతలే కనిపిస్తారు నీకు చూసే జ్ఞానం ఉంటే. భూమి ఒక దేవత, దివ్యత్వం దాగి ఉన్నది. గాలి ఒక దేవత, దివ్యత్వం దాగి ఉన్నది. భూమి నీకు అన్నాన్ని ఇస్తున్నది. భూమిలో మన్నే ఉంది కానీ అన్నం నువ్వు నీకు ఇచ్చేస్తున్నది అన్నట్టు. గాలి నీకు కనిపించకున్నా ఆ దాని యొక్క సహకారం లేకపోతే నీ ప్రాణం నిలబడదు. అగ్ని ఒక దేవతని, ఎందుకంటే అగ్నితత్వం శరీరంలో లేకపోతే బ్రతకలేము. నీరు వాయువు అయిపోయింది, అగ్ని అయిపోయింది, భూమి అయిపోయింది, జలం అయిపోయింది. ఇవన్నీ కూడా ఇవి లేకపోతే నువ్వు బ్రతికే ప్రసక్తే లేదు. అవి ఎక్కడ నుంచో వచ్చినాయి కావు. లోపల దేవుడు ఆత్మరూపంలో ఉన్నప్పటికైనా కానీ ఈ దేహము ఆత్మతో పాటు ఈ దేహం కూడా కళకళలాడాలంటే, మంచిగా ప్రవర్ధమానం చెందాలంటే చూడండి, లోపల ఆత్మ ఉన్నది, సర్వ విలక్షణ సర్వసాక్షి అయింది ఉన్నప్పటికైనా కానీ శరీరమును
పట్టుకొని ఆత్మ ఉండాలని అనుకుంటే చూడండి, గాలి లేకపోతే ఉండ అంటది, నీరు లేకపోతే ఉండ అంటది, అన్నం లేకపోతే ఉండ అంటది. ఇవన్నీ మళ్ళీ ఈ దేవతలు పంచభూతాత్మకమైనటువంటి శరీరము లోపల పరమాత్మ ఆత్మ ఉన్న ఈ ఉనికి కొరకు, ఇది కొనసాగేటందు కొరకు పంచభూతాల యొక్క అవకాశం మనకు అవసరం మనకు అవుతుంది అన్నట్టు. ఆకాశం అన్నిటికీ అవకాశం కలిగిస్తూ ఉన్నది. సూర్యుడు, సూర్యకిరణాలు లేకపోతే మనం బ్రతకలేం. అంటే దేవుడు ఒక్కడే. అతని యొక్క దివ్యశక్తులన్నీ కూడా దేవతలుగా పిలువబడుతుంది. అంతకు మించి దేవుడు వేరే, దేవతలు వేరే ఎక్కడ లేరు. సూర్యకిరణాలు, సూర్యుడు ఎట్లా విడదీయలేమో దేవుణ్ణి, దేవతలను అట్లా విడదీయలేమన్నట్టు. ఈశ్వరుని, అతని యొక్క ఐశ్వర్య రూపమైనటువంటి జీవజగత్తులను కూడా మనం విడదీయలేము. దేవతలు అంటే ముఖ్యంగా దేవుని యొక్క దివ్యత్వం ఎక్కడెక్కడైతే ప్రస్ఫుటమవుతూ ఉందో, దివ్య రూపం లోపల ఏదైతే వ్యక్తమవుతూ ఉందో అదంతా దేవతల కిందికి లెక్క పెడతారు మన దగ్గర. కాబట్టి దేవతలను ఆరాధిస్తున్నారు. చూడండి, ఇప్పుడు మనకు రామాయణ మహాభారత యుద్ధాల లోపల రాక్షసులు వాళ్ళందరూ కూడా వివిధ దేవతలను ఆరాధించి వివిధ అస్త్రశస్త్రాలు పొందినట్టు. ఈ ప్రతి భూమికి అధిష్టాన దేవత ఉంది, అగ్నికి అధిష్టాన దేవత ఉంది, సూర్యునికి అధిష్టాన దేవత, ఇట్లా ప్రతి దానికి ఒక అధిష్టాన దేవత అనేటువంటి ఉంటుంది. కాబట్టి నీకు ఏం కావాలని అనుకుంటే ఆ రకంగా నువ్వు తీవ్రంగా ఇష్టపడితే ఆ లిమిట్స్ లోపల నువ్వు కోరినవది కాబట్టి ఆ దేవుని ద్వారా ఆ రూపకంగానే నీకు ఏదైనా ఒకటి నీ ఆరాధనకు మెచ్చి దొరుకుతూ ఉంటుంది అన్నట్టు. ఒకటైపోయింది ఇప్పుడు దేవుడు దేవతలు. ఇంకా రెండవ రహస్యం చెప్తా ఉన్నాడు. ఎలా అనగా కర్మఫల సిద్ధి మనుష్య లోకంలో శీఘ్రంగా కలుగుతుంది. నోట్ చేసుకోవాలి మనం. చూడు నాయన, ఐహిక కర్మలు ఆచరిస్తే ఐహిక ఫలాలు నీకు దొరకడానికి అవకాశం ఉంది. మోక్ష సంబంధమైనటువంటి ఫలాలు నువ్వు ఆపేక్షిస్తే కర్మఫల సిద్ధి ఏదవుతున్నదో అది నీకు కలగడానికి అవకాశం ఉన్నది. ఇంత మొదలు చెప్పినట్టు ఇప్పుడు ఏది ఎవరు కోరుకుంటే ఆ ఫలసిద్ధి మనకు జరగడానికి. ఇక్కడ ఒక రహస్యం ఏముందంటే, మనము ఈ దేహం అనేటువంటిది దీనికి క్షేత్రం అని కూడా పేరు అన్నట్టు. ఏ లోకము లోపల పోయినా, స్వర్గలోకం లోపల పోయినప్పటికైనా చేసుకున్న కర్మల యొక్క ఫలమే అక్కడ అనుభవించవలసి వస్తుంది. కొత్తగా నీకు అక్కడ ఏమీ ఉండదు అన్నట్టు. మొత్తం మీద ఏమి కావాలని కోరుకోవాలన్నా మనుష్యలోకమే చాలా విశేషంగా ఉన్నది మనుష్యలోకం. అందుకొరకే అవతారాలు మనుష్యలోకంకే వస్తాయి అన్నట్టు. ఎన్ని అవతారాలు ఉన్నాయో మనుష్యలోకం లోపలికే వస్తాయి. ఎందుకంటే మనుష్యలోకం లోపల అటువంటి అద్భుతం ఉన్నది. ఇక్కడ నువ్వు స్వర్గం కావాలన్నా స్వర్గం దొరుకుతుంది, నరకం కావాలన్నా నరకం దొరుకుతుంది. తర్వాత నీకు మోక్షం కావాలన్నా మోక్షం ఇక్కడే దొరుకుతుంది. స్వర్గం లోపల పోయి నాకు మోక్షం కావాలంటే అక్కడ ఇంద్రుని కూడా మోక్షం దొరకడానికి అవకాశం లేదు. భోగాలు అనుభవించు, నువ్వు అదే కోరుకున్నావు అదే తీసుకో మొత్తం మీద. ఏ లోకం లోపల పోయినా కానీ మళ్ళీ మోక్షం కొరకు భూలోకం లోపలనే అనువైన వాతావరణం, అనుకూలమైనటువంటి పరిస్థితి, దీనికి అటువంటి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఈ భూలోకానికి ఉన్నది. ఏమంటున్నానంటే ఎలా అనగా కర్మఫల సిద్ధి మనుష్యలోకమున. ఎందుకు మనుష్యలోకం ఇది? ఇక్కడ పుట్టేటువంటి వాళ్ళ మనుషులు ఎందుకంటే మననశీలత్వం అనేది ఏ లోకం లోపల ఎవరికి లేదు. సత్యలోకం అని ఇక్కడ చేసుకున్న పుణ్యాలకు అక్కడ ఒక స్థితి లోపల ఎక్కువ కాలం వరకు నీవు ఉండవచ్చు. మననశీలత్వం స్వర్గం పోయిన ఉంటే దివ్యమైన దేవభోగాల లోపలే మునిగి ఉంటావు. అక్కడ నీకు మననం చేసే అవకాశమే దొరకది. శ్రవణము మననం అయిన తర్వాత నిధిధ్యాసనం చేసేటువంటి ఈ నాలుగింటికి అనువైనటువంటి స్థలము ఈ యొక్క మనుష్యలోకమే. అంటే మననశీలత్వముకు అనువైన లోకం కాబట్టి మనుష్యలోకం అంటున్నారు. ఈ భూలోకము శీఘ్రంగా కలుగుతున్నది. ఎందుకు శీఘ్రం కలుగుతున్నది? ఏ దాని గురించి నీవెంత తీవ్రంగా ఆలోచిస్తే అంత శీఘ్రంగా దాని యొక్క ఫలితం మనకు కలగడానికి అవకాశం ఉన్నది. అది నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు. ఏకాగ్ర చిత్తంతో తీవ్రమైనటువంటి మనస్తత్వం, మనసును లయం చేసి ఏది కోరుకోవాలనుకుంటున్నానో మొత్తం మీద అది నీకు శీఘ్రంగా లభించడానికి అవకాశం ఉన్నది. క్షేత్రం అన్నది దీనికి అందుకొరకే. క్షేత్రం అంటే
భూమి ఎట్లయితే నీ ఒక్కటి పెడితే వందల వేల బీజాలు బయటికి తెస్తుందో, అందుకే ఇదాన్ని కూడా క్షేత్రం అన్నారు. భూమిలో ఏ పంట పెట్టకపోతే తనకు తాను మొలిచేది గడ్డి, ఇంకా మురికి చెట్లు అవి ఇవన్నీ మొలుస్తాయి అన్నట్టు. ఎవరు ఏం దానికి ప్రయత్నం చేయకపోతే. ప్రయత్నం చేస్తే నీవు ఎంత ప్రయత్నించి శ్రమిస్తే అంత చక్కని పంట అందులోపల నుంచి రావడానికి అవకాశం ఉంది. మరి అట్లాగే ఉంది. అది ఒక 10 ఎకరాల పొలమున 5 ఎకరాలు ఒక అన్నకున్నది, 5 ఎకరాలు ఒక తమ్మునుకున్నది. తమ్ముడు సోమరిపోతు, ఆయన ఎప్పుడు దున్నాడు, పంట పెట్టాడు, ఏం లేదు, ఒట్టి అప్పులు చేసుకుంటూ తాగి తిరుగుతూ ఉంటాడు అన్నట్టు. ఆయన పొలం చేయడానికి కూడా ఎవడు సిద్ధం ఉంటాడు, ఎందుకంటే మనిషి మంచోడు కాడని చెప్పేసి. అదేమో బీడు పడిపోయింది అన్నట్టు. ఇంకొక అన్న పొలం లోపల బాగా కష్టపడతాడు, మంచి మంచి వంగడాలు, కొత్త కొత్త పరిశోధనలు చేసి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆయన ఇంటి నిండా పంట, ఆయన జేబు నిండా పైసా. మళ్ళీ భూమి ఎప్పుడు పచ్చగా ఉంటుంది అన్నట్టు. పండిన పంట ఇంటి నిండా, అమ్మిన పైసలు జేబు లోపల, మళ్ళీ భూమి ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది పచ్చదనంతో. వాడిదే అదే భూమి, వీడిది అదే భూమి. బస్ అని ఎవడు చేయడానికి సిద్ధం లేడు, వానికి చేత కాదు. మరి ఇప్పుడు ఇద్దరికీ పొలమే ఉంది, ఎవరు ఎట్లా చేసుకుంటే అట్లా కదా. క్షేత్రం అని అందుకొరకే అన్నాము. నాయనల్లారా, ఇక్కడికి వచ్చి చెడిపోవాలంటే కావలసిన అవకాశాలు ఉన్నాయి, నీకు బాగుపడాలంటే కావలసిన అవకాశాలు ఉన్నాయి. నీవు దైవ దర్శనం చేసుకోవాలంటే రెడీ, అది కూడా సిద్ధం ఉందన్నట్టు. ఇంకా నీవు ఏం చేయాలనుకుంటే అది వాల్మీకిని తీసుకుందాం మనం మొత్తం మీద. చూడు, అది ఒక దేహమే కదా, మనుష్యలోకమే కదా. అంతకు మొదలు ఆయన అనుకున్నాడు ఒకటి ఏంటిదంటే, నరహంతకుడుగా ఎవరినంటే వాళ్ళని చంపడము, హతమార్చడము, దొంగిలించుకోవడము, భార్య పిల్లలతో భోగభాగ్యాలు అనుభవించడం, ఇది అనుకున్నాడు మొట్టమొదలు. ఓకే, అదే మహర్షి కారణాంతరాల వల్ల నారద మహర్షి యొక్క అనుగ్రహం నుంచి ఇంకా నిస్సారము, సంసారం ఒక నిస్సారం అనుకొని నారదుడు చెప్పినట్టు తదేకాగ్ర నిష్ఠతో రామనామాన్ని స్మరిస్తూ తన్ను తాను మరిచి రామనామం ఒకే కాలం లోపల, ఒకే జీవితం లోపల 2 భాగాలైనాయి అన్నట్టు. అర్ధ భాగం ఇట్లా, అర్ధ భాగం ఇట్లా అయిపోయింది. వాల్మీకి రత్నాకరుడు మొదలుండే ఒకే వ్యక్తి కదా, అట్లా అనుకుంటే అట్లా అయిపోయింది, అట్లాగే గడిచిపోయింది. తర్వాత ఇట్లా అనుకుంటే ఇట్లాగే అయిపోయింది. ప్రాయశ్చిత్తం చాలా గొప్పది అన్నట్టు. కాబట్టి ఆ మనుష్యలోకంలో శీఘ్రంగా కలుగుచున్నది. చూడండి, దేవతలు, రాక్షసులు, మహర్షులు. దేవతలు స్వర్గం లోపల ఉండనివ్వండి, భూమి మీద మనం చూస్తూ ఉంటే రాక్షసులు, మహర్షులు. ఎవరేం కోరుకున్నారు? కర్మఫల సిద్ధి చాలా శీఘ్రంగా వాళ్ళకు కలిగింది, వీళ్ళకు కలిగింది. వాళ్ళు ఏం కావాలంటే అది దొరికింది వాళ్ళకు, వీళ్ళు ఏం కావాలంటే అది దొరికింది. వీళ్ళేమో లోక కళ్యాణానికి సంబంధించింది వీళ్ళు కోరుకున్నారు, వాళ్ళు సుఖపడ్డారు, ప్రపంచాన్ని సుఖపెట్టింది అన్నట్టు. రాక్షసులు కోరుకునేది లోక కంఠకులు, ఇతరులను బాధించడం, వాళ్ళు సుఖపడడానికి ప్రయత్నిస్తే పడ్డ రోజులు పడ్డ తర్వాత సమూలంగా త్రుంచివేయబడ్డారు అన్నట్టు. కాబట్టి ఇద్దరికి అవకాశం అనేది లోకం లోపల. ఈ మనుష్య దేహం అనేటువంటిది చాలా గొప్పది, దీని క్షేత్రం అని కూడా అన్నారు. కర్మఫల సిద్ధి శీఘ్రంగా తొందరగా కలుగుతాను. నువ్వు ఎంత తీవ్రంగా ఏకాగ్రంగా చేస్తే అంత శీఘ్రంగా నీవు కోరిన ఫలం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏమి కోరితే అది పరిపూర్ణమైనటువంటిదో, ఏది కోరితే అది అసంపూర్ణమైనటువంటిదో, ఏది కోరితే మరీ అదే అనుభవించడానికి తిరిగి రావాల్సి వస్తుందో, ఏమి కోరుకుంటే మళ్ళీ పునరావృత్తి రహితమైన మోక్షం దొరుకుతుందో ఆలోచించుకొని మీరు అడుగులేస్తే మీ అడుగులకు తప్పకుండా ఫలితము లభించడానికి అవకాశం ఉంది. ఈ 2 శ్లోకాల లోపల కూడా గొప్ప గొప్ప దేవరహస్యాలు ఉన్నాయన్నట్టు 11, 12లో. ఇక ఇది 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉన్నాయి. ఇవి 3 గుణాల ద్వారా ఏర్పడతాయి అన్నట్టు.
సత్వరజస్తమో గుణాల యొక్క మిశ్రణాల వల్ల ఈ 4 వర్ణాలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణములు సత్వరజస్తమో గుణములు అనేటువంటి వీటి యొక్క మోతాదు కలయికల వల్ల 4 వర్ణాలు ఏర్పడ్డాయి. తర్వాత ఆ గుణములచే చేయబడు కర్మల యొక్కయు ఆ గుణాలు నీకు కర్మం చేయిస్తాయి అన్నట్టు. కర్మల యొక్క విభాగమును అనుసరించి నాచే సృజించబడినవి. వానికి నేను కర్తనైనప్పటికీ నన్ను వాస్తవముగా నన్ను అకర్తగను నాశరహితునిగాను ఎరంగుము. పరమాత్మని యొక్క ఇందులో కూడా రెండు భాగాలు ఉన్నాయి. ఈ శ్లోకంలో కూడా 2 భాగాలు ఉన్నాయి అన్నట్టు. పరమాత్ముని యొక్క అకర్తృత్వము, అతీతత్వము, అకర్తృత్వము, నిర్వికారత్వము ఒక భాగం. తర్వాత పరమాత్ముని యొక్క సృష్టి అనేటువంటిది, మానవ సృష్టి ఏదైతే ఉందో 4 వర్ణాలుగా ఇక్కడ విభజించబడ్డది. ఇది చాలా జాగ్రత్తగా చెప్పాలవలసి వస్తుంది, చెప్పింది వినాలవలసి వస్తుంది మీరు. ఎందుకంటే వైదిక పరిభాష లోపల సత్వ, రజ, తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణము పరమాత్ముని ప్రాప్తి అనే వెలుగు లోపల తీసుకొని పోతుంది. రజోగుణము ప్రపంచ వ్యవహారాల లోపలనే తలమునకలు చేసి వస్తుంది. ప్రపంచ వ్యవహారాలు, రాజ్యాధికారం, ఇటువంటి పెత్తందారితనం ఇవన్నిటితో కూడుకొని మొత్తం బహిర్ముఖం ఉంటుంది రజోగుణం అంటే. సత్వగుణమేమో కొంచెం లోపలికి అంతర్ముఖం తీసుకొని పోతుంది. రజోగుణం ఉంటేనే ప్రపంచ వ్యవహారాల లోపల చురుకైన పాత్రను పోషిస్తుంది. ప్రపంచం లోపల ఉండేటువంటి వాటి ప్రాప్తికి ఎక్కువ మట్టుకు రాజ్యాధికారం దిక్కే అది పోతూ ఉంటుంది అన్నట్టు. ఏంటిది? రజోగుణం. ఇక తమో గుణం ఉన్నది అన్నట్టు. ఈ తమో గుణంలో ఈ 2 గుణాల యొక్క వెలుగు ఏముండదు. రజోగుణంలో ఉండదు. రజోగుణం దాని లోపల తమో గుణం లోపల రజోగుణం వెలుగు ఉండదు, సత్వగుణం యొక్క వెలుగు ఉండదు. అది ఏం చేస్తుంది మరి? అది గుణం అంటే కేవలం మానవేతర ప్రాణులు ఏ రకంగానైతే ఆహార, నిద్ర, భయం, మైథునాలకు పరిమితమై ఉంటాయో ఆ రకంగానే మానవుల లోపల కూడా అజ్ఞాన కారణంగా ఎట్లా ఉంటారంటే ఉంటారంతే. ఆహార సేకరణ, ఆహారం కొరకు చేయవలసిన పనిబాటలు ఏవైతున్నాయో అవన్నీ చేసుకోవడము, తినడము, ఉండడము, ఆహార, నిద్ర, భయ, మైథునం ఉంటాయి. ఆహారం కొరకు ప్రయత్నించడము, నిద్రించడము, సంతానోత్పత్తి కారణభూతులు కావడము, ఆహార, నిద్ర, భయం. ఆ ప్రాణులకి ఎట్లయితే భయం ఉంటుందో భయం అయితే అందరి ప్రాణులకు ఉంటుంది. కానీ ఈ 4 విశేషంగానే ఉంటుంది అన్నట్టు. ఇది తమో గుణం యొక్క పరిణామం. అయితే ఇట్లా ఈ తామసికమైనటువంటి ప్రవృత్తి అనేటువంటిది చాలా శక్తివంతమైంది. ప్రపంచం లోపల కర్మలు చేసేటందుకు కొరకు ఆ శక్తి ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇది 3 సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇప్పుడు 4 వర్ణాల సంగతి ఏమిటిది? కేవల సత్వగుణ ప్రధానంగా అంటే అంతర్ముఖ సాధనల కొరకు పాటుపడేటువంటి పరిస్థితి సత్వగుణ ప్రధానమైనది ఉంటుంది. కాబట్టి కేవలం పరమాత్ముని వెలుగు లోపలికి వెళ్ళాలి, వెలుగును ప్రపంచాన్ని ప్రసరింపజేయాలనేటువంటి ఏకైక లక్ష్యం నుంచి ఏ మనిషి అయితే ప్రయాణం చేస్తూ ఉంటాడో ప్రపంచం లోపల అతన్ని సాత్వికుడు అని అన్నమన్నట్టు. సాత్వికుడు. రజోగుణం ఏముంటుందంటే కొంచెం భక్తి ఉన్నప్పటికైనా కానీ ఆ భక్తి కూడా
భోగభాగ్యాల ప్రాప్తి కొరకే భక్తి చేస్తూ ఉంటాడు రాజసికుడు. రాజ్యాధికారం కొరకు, ధారాపుత్ర క్షేత్ర కళత ధన కనక వస్తు వాహనాల కొరకు మాత్రమే భక్తి కొంచెం సత్వగుణం ఉంటుంది. ఉన్నప్పటికైనా కానీ సత్వగుణంలో ఉండేటువంటి వాడెవడైతున్నాడో సాత్వికుడు, అతనికి ఏమన్నారంటే బ్రాహ్మణుడు అన్నారు. ఇక్కడ పెద్ద అవగాహన లోపం ఏమి ఏర్పడుతుందంటే, బ్రాహ్మణుడు మీన్స్ బ్రహ్మమును ఆశ్రయించువాడు, బ్రహ్మజ్ఞాన ప్రధానంగా ఉండేటువంటి వాడు. కాబట్టి బ్రాహ్మణుడు అన్నాం. మనం ఇక్కడికి వచ్చేవరకు ఏదో ఎవరో బ్రాహ్మణులు ఎవరో బ్రాహ్మణేతరులని కాదు, వాళ్ళ వాడ అక్కడ మన వాడి ఇక్కడని కాదు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మము అంటే పరమాత్మ. ఎందుకన్నాం పరమాత్మను బ్రహ్మము అని ఎందుకన్నామంటే, కొంచెం మనకు సైన్స్ కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటిదో తెలుసుకుంటే, విశ్వశక్తి ఇది ఎంత గొప్పనైనటువంటిదంటే, ఖగోళ శాస్త్రం లోపలికి వెళ్ళిపోయి, ఫిజిక్స్ లోపలికి వెళ్ళిపోయినా, స్పేస్ టెక్నాలజీ లోపలికి వెళ్ళిపోయినా మనకి ఈ విషయాలు అర్థమైపోతాయి. భూమి కంటే గొప్పది సూర్యుడు, సూర్యుని కంటే గొప్పవి నక్షత్రాలు. ఈ నక్షత్రాలు ఒక్కొక్కదానికి కూడా పెద్దదైపోయి పాలపుంతలు ఏర్పడే ఆకాశం లోపల గెలాక్సీస్, అవన్నీ ఒక్క దగ్గర అయితే ఎంత పెద్దవో అర్థం కాదన్నట్టు. ఈ రకంగా ఈ అనంత సృష్టి లోపల ఏవేవి పెద్దయి గెలాక్సీస్ అంటే పాలపుంతలు ఎంత పెద్దవి అయితే, అటువంటి గొప్పయి దేంట్లో అంశమాత్రమై ఉన్నాయో, భూమి కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ సూర్యుడు, సూర్యుని కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రం, అలాంటి నక్షత్రాలు అసంఖ్యాకమైనటువంటి ఉన్నాయి. అయితే అంత పెద్దయి ఏ దాంట్లో అంశమాత్రమై ఉన్నదో అది బ్రహ్మ పదార్థం అన్నాడు, అది పరబ్రహ్మం, అంత గొప్పది. దాని యొక్క కొస ఎక్కడుంది, దాన్ని పట్టుకోవాలంటే దాని కొన ఎక్కడుంది? చాలా విచిత్రం ఏంటిదంటే, సాగరంలో నీళ్ళు చాలా ఉంటాయి, సముద్రం లోపల రుచి చూడాలంటే ఒక గ్లాసు సముద్రం లోపల నుంచి తీసుకొని చూస్తే సముద్రం రుచి మనకు తెలిసినట్టే లెక్క. అట్లాగే ఇప్పుడు పరమాత్మ ఇంత మొదలు వర్ణించినట్టు, పరబ్రహ్మం అనేది ఇంత మొదలు వర్ణించినట్టు అది ఎంతైనా ఉండనివ్వండి, కానీ దాని యొక్క అంశ అంటే ఆ పరమాత్మని యొక్క వ్యక్త రూపం నీ లోపల నేనంటున్నటువంటి ఒక స్ఫురణ, కేర్ ఆఫ్ అడ్రస్. పరమాత్మని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటి తప్ప అంటే, చిరునామా ఏదంటే నాలో నేనై ఉన్నటువంటి స్ఫురణ ప్రజ్ఞ ఏదైతుందో అది పరమాత్మని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్. అంత గొప్పదైనా కానీ దాన్ని గుర్తించాలంటే మరి నువ్వు అంతర్ముఖంలోకి వెళ్ళిపోయి నిన్ను నీవు చూసుకుంటే పరమాత్మను చూసినట్టే లెక్క, ఆ బ్రహ్మమును సాక్షాత్కారం చేసుకున్నట్టే లెక్క. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్. ఈ కోర్స్ ఏదైతే ఉందో గురుముఖంగా ఈ పరమాత్ముని పొంది తీరాలనే కృత నిశ్చయంతో ఉండి తదితరమైనటువంటి సాధనలు అధ్యయనాల్ని చేసి గురుముఖంగా ఆ సాక్షాత్కారము పొందేటందుకు కొరకు ఎవరు ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నశీలురైనటువంటి వాళ్లకు వైదిక సాంకేతిక పారిభాషిక పదం ఏదైతుందో, వైదిక సాంకేతిక పారిభాషిక పదము ఆ స్థితికి, ఆ పరమాత్మని పొందేటందుకు కొరకు, ఆ పరబ్రహ్మను పొందేటందుకు కొరకు
తప్పించేటువంటి ఎవరైనా కానీ వాళ్ళు బ్రాహ్మణులే. బ్రాహ్మణులు అంటే బ్రహ్మము కొరకే జీవిస్తున్నటువంటి వాళ్ళు, బ్రహ్మ సాక్షాత్కారమే జీవిత పరమావధిగా ఎంచుకున్నటువంటి వాళ్ళు, దాని సంబంధమైన కార్యక్రమాల లోపల తలమునకలై ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కడున్నా వాళ్ళని బ్రాహ్మణుడు అని పిలుస్తారు. ఉదాహరణకి న్యాయవాది ఇక్కడ ఈ దేశం లోపల ఏ ప్రాంతం లోపల ఉన్నా కానీ వాళ్ళని ఏమంటారు? లాయర్, న్యాయవాది అంటాం అన్నట్టు. ఇక్కడ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది ఏమి లెక్కలేదు, దానికి న్యాయవాది అని పిలుస్తాం. అంటే న్యాయం గురించి వాదించేటువంటి వాడు. కులంతో సంబంధం లేదు. వైద్యునికి కానీ, న్యాయవాదికి కానీ, ఒక ఇంజనీర్కి కానీ వీళ్లకు కులాలతోని, ఇంకా రంగులతోని, స్త్రీ పురుష భేదంతో, రంగు భేదంతో, కుల భేదంతో, వర్ణ భేదంతో చూస్తామా? చూడం. ఆ కళ ఉన్నటువంటి వాడిని ఏ రకంగానైతే ఆయనకు లాయర్, అడ్వకేట్ అంటున్నామో, వాళ్ళకి ఇంజనీర్ అంటున్నామో, వాళ్ళకి డాక్టరే అంటున్నామో, ఇక్కడ మన ఏ సొంత కల్పనలు పనిచేయాయి. అట్లాగే ఈ బ్రహ్మతత్వంతో సమరసమయ్యేటందు కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి వానికి వేద వైజ్ఞానిక పరిభాషలో, వైదిక పరిభాషలో ఏమన్నారు అంటే బ్రాహ్మణుడు అన్నారు. కథం. ఇక మీరు అర్థం చేసుకోవాలి, ఎవరైనా కావచ్చు. తర్వాత క్షత్రియుడు అని ఎవరిని అన్నారు? సత్వగుణం కొంత ఉండి రజోగుణమే ఎక్కువ మోతాదులు ఉండేటువంటి వ్యక్తి. ఒక 25% సత్వగుణం, అది కూడా ఎందుకున్నది? దేవుడు అనే భక్తి ఎందుకున్నది? ఇంకా సంపదను సమకూర్చుకోవాలి, రాజ్య విస్తీర్ణ ఆకాంక్షతోని రాజ్యాన్ని పెంపొందించుకోవాలి. ధర్మబద్ధమైన రీతిలోపలైనా పర్వాలేదు, కానీ నన్ను మించిన రాజు ఎవడు ఉండదు, ప్రజా సంక్షేమము నన్ను మించి ఎవరు చేయకూడదు, ఒక యావ అనేది ఉంటుంది. దాని కొరకు ఆ మనిషి బహిర్ముఖంగా భగవంతుని కూడా దాని కొరకే వేడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ రకంగా చక్కని రాజుగా సుస్థిరంగా కీర్తి ప్రతిష్టలు ఉండాలి. నన్ను మించి ప్రజలకు మేలు చేసేవాడు ఇంకొకడు ఉండొద్దు. అలాంటి సురాజ్య స్థాపన కొరకు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటామంటే రజోగుణ ప్రధానమైనటువంటి క్షత్రియులు అంటాం మనం మొత్తం. అయితే ఇంతకు మొదలు ఇంజనీర్ ఎవరు, డాక్టర్ ఎవరు, లాయర్ ఎవరు అన్నట్లనే ఇక్కడ కూడా ఈ ప్రవృత్తితోని కూడుకొని ఎవరుండి ప్రాక్టికల్గా అటువంటి సేవా తత్పరత కలిగి ఎవరైతే ఉంటారో, ప్రజల కొరకు ఏమైనా పర్వాలేదు, ప్రజలు పాలించాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే తపన నుంచి ఎవడైతే పావులు కదిలిస్తూ ఉంటాడో, ఎక్కడున్నా ఆ వ్యక్తి క్షత్రియుడే. నిజమైన క్షత్రియుడు ఎప్పుడు కూడా ఇతరుల దురాక్రమణ చేయాలని చెప్పేసి అనుకోడు. నిజమైన క్షత్రియుడు తన పైకి ఎవరన్నా వస్తే తను తాను కాపాడుకునే కొరకు ప్రాణం సైతం పణంగా పెడతాడు ప్రజల కొరకు తప్ప ఎవరిదో నాకు కావాలని మాత్రం ఎప్పుడు అపేక్షించాడు. ఇది నిజమైనటువంటి క్షత్రియుని యొక్క లక్షణం. ముంగట వస్తాయి ఇవన్నీ, మనకు చాలా వస్తాయి. తర్వాత ఈ లక్షణాలు, ఈ మనోప్రవృత్తితో కూడుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, వాళ్ళ నెట్వర్క్ అలా ఉంటే, వాళ్ళ ప్రవృత్తి అలా ఉంటే వాళ్ళని ఎవరినైనా మనం క్షత్రియులని వైదిక సాంకేతిక పరిభాష లోపల మనం క్షత్రియులని వాళ్ళని పిలుస్తాం అన్నట్టు. భాష ఇదంతే, సంస్కృత భాష. వైశ్యుడని ఎవరిని అంటాము? రాజ్యము దిక్కు దృష్టి లేదు, భక్తి దిక్కు అంతకన్నా లేదు, అయినా భక్తి మళ్ళీ భగవంతుని కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు వీడు కూడా. ఇక్కడ వైశ్యుడు అనేటువంటి వాడు ఎందుకొరకు? అతడి వృత్తి ఏంటిదంటే ధన సమీకరణ, ధన సంపాదన ఏ మార్గాల నుంచి ఉంటుందో ఆ మార్గాలను అనుసరించి ముఖ్యంగా ఉత్పత్తి చేయడము అతనిది. అది వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు,
ఇంకా పారిశ్రామిక ఉత్పత్తులు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఒక వస్తువును ఉత్పత్తి చేయడము, ఆ వస్తువు కాంక్షిస్తున్నటువంటి ప్రాంతముకు ఆ వస్తువును పంపి అక్కడ విక్రయించడము, తర్వాత అక్కడ ఉన్నవి ఇక్కడ లేని ఏవైనా ఉంటే వాటిని అక్కడ కొని తేవడము, ఇక్కడున్న వాళ్ళకు అమ్మడము, వచ్చిన లాభాల ద్వారా జీవితాన్ని కొనసాగించడం ఏదైతుందో ఇటువంటి వాళ్ళని వైశ్యులు అంటారు అన్నట్టు. అది కూడా న్యాయబద్ధంగా చేయాలి వాళ్ళు. వైశ్యులు అంటే కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యం, కర్మ, స్వభావం అని ముంగడ డీటెయిల్ వస్తాయి మనకు. అంటే కృషి అంటే ఉత్పత్తికి మూలమైనటువంటిది వ్యవసాయము. గోరక్ష ఇది ఆనాటి మాట, మళ్ళీ ఆ రోజులు వస్తాయి. గోరక్ష అంటే వ్యవసాయానికి, ఇప్పుడని పరిశ్రమలు అయిపోయినాయి కానీ వ్యవసాయానికి కావలసిన ఎరువు కొరకు గో సంపద మనకు అవసరం ఉందన్నట్టు. వాటి మళ్ళా గోమయం వాటన్నిటి కొరకు తప్పకుండా భూమికి ఎరువు కావాలి. భూమి ఉన్నదంటే లాభంలే, ఎరువు కూడా కావాలి. ఆ రోజు లోపల భూమి ఉన్నదంటే 100 ఎకరాల భూమి ఉన్నదంటే ఒక 1000 పశువులు ఉండేటువంటి అన్నట్టు. ఇట్లా ఎకరాలను బట్టి పశు సంపద పెరిగేటువంటిది, పాలు ఏరులై పారేటువంటి అవన్నీ రోజులు అట్లా ఉంటాయండి. కృషి వ్యవసాయం. గోరక్ష అంటే అది రెండింటికి అనుబంధం ఉంటుంది అన్నట్టు. గో సంపద లేని కూడా వ్యవసాయం చేయలేడు, అన్ఫిట్ అన్నట్టు. కృషి, గోరక్ష. వాణిజ్యం ఇంతవరకు చెప్తే కదా, వాణిజ్యం మీన్స్ ఎక్కడ ఏది ఉంటుందో అది లేని స్థలాలకు తీసుకుపోయి విక్రయించడము, ఇక్కడ లేనిది అక్కడ గనక దొరికితే తెచ్చి ఇక్కడ విక్రయించడము. ఈ రకంగా ధన సంపాదన ఒక సక్రమమైనటువంటి పద్ధతి లోపల డబ్బు కొరకే జీవితం అంతా ప్రయాసపడడం ఏదైతుందో అది రజోగుణము. ఏదో 10% సత్వగుణం ఉంటుంది, భక్తి భావన ఉంటుంది వాళ్ళకు కూడా. ఆ భక్తి భావన కూడా కేవలం ఈ వైభవ ప్రాప్తి కొరకే, ధన సంపాదనలు నాకు కావాలనే కొరకే అర్థార్థులై ఉంటారు అన్నట్టు. అయిందా? తర్వాత ఒక 20% రజోగుణం కూడా ఉంటుంది. అంటే పెద్దవాళ్ళతో సంబంధం ఏర్పాటు చేసుకోవడము, వాళ్ళను మోటివేట్ చేసి ఏ రకంగా తన సుస్థిరమైన వ్యాపారం నిలుపుకోవాలి అనేటువంటిది పెద్ద వాళ్ళతో సంబంధం ఉంచుకొని, ప్రభుత్వాలతో సంబంధం ఉంచుకొని, ఎవరితో ఏం సంబంధాలు ఉంచుకున్నా దాని అర్థం సంపదను పెంచుకోవడానికే. మంచిదే కదా, పెంచుకోవడంలో తప్పేం లేదు కదా. కానీ ఆ పనికి పూనుకునేటువంటి వాళ్లకు వైదిక పరిభాష లోపల వైశ్య అని పిలిచారు అన్నట్టు. ఇక చిక్కులతో కూడుకున్నటువంటిది శూద్ర. అంటే చిక్కులతో కూడుకున్నది కాదు ఇది. మనకు బుద్ధి లేక అటువంటి అవగాహనకు లోనైపోయినాము, ఎక్కడో గాడి తప్పించిన వ్యవస్థ అన్నట్టు ఇది మొత్తం మీద. శూద్ర అనేదానికి నిజమైనటువంటి నిఘంటు అర్థము శ్రామికుడు, సేవకుడు. అంతే, ఇంకెక్కువ మాట్లాడొద్దేమో కూడా. శ్రామికుడు, సేవకుడు, శూద్ర అనేటువంటి పదం అర్థం ఏంటిది? ఈ ముగ్గురు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఎట్లా బతుకుతారు మీరు? బతకడానికి ఏం అవకాశం ఉంది మీకు? శ్రామికుడు లేకపోతే, సేవకుడు లేకపోతే మీరు ఒక ఇంచు కూడా, ఒక అడుగు కూడా ముంగడికి వెళ్ళారు కదా. కాబట్టి వ్యవస్థ కొనసాగడానికి సేవకులు, శ్రామికులు కూడా అవసరం ఉన్నారు. ఎవరు చేయగలుగుతారు సేవ, శ్రమ ఎవరు చేయగలుగుతారంటే కొంచెం దాస్య భావన ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ చురుకుదనం లేనటువంటి వాళ్ళు, విద్య అభ్యాసం ఎక్కువ లేనటువంటి వాళ్ళు, బ్రతకడం అయితే అనివార్యమై ఉన్నది. ఇవి ఏవి లేకపోయినా బ్రతకటందు కొరకు వాళ్ళు ఈ యొక్క 3 వర్ణాల వాళ్ళకి ఒక బండికి ఇరుసులాగా ఉంటారు వాళ్ళు. ఎక్సిల్ అంటారు కదా. ఈ సమాజం అనేటువంటి 3 వర్ణాలతో కూడుకున్నటువంటి సమాజము సవ్యంగా, సుస్థిరంగా ముందుకు కొనసాగాలంటే వీళ్ళు లేకపోతే అది ఎక్కడికక్కడ కుప్పగూలిపోతుంది అన్నట్టు. కాబట్టి శ్రామికుడు, సేవకుడు దీనికి ఎవరైతే పాటుపడి వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళని
శూద్ర అని ఏంటిది వేద పరిభాష లోపల ఆ వర్గానికి అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళకు శ్రామికులు సేవకులు అంటున్నాం. వాళ్ళు అలాంటి మనస్తత్వం లేకపోతే నువ్వు చెప్పింది వినడానికి ఏమన్నా వాళ్ళేమన్నా ఎవరు వినలేరు అన్నట్టు. అటువంటి వ్యవస్థ కూడా ఉంటుంది. అందరూ ఒకే రకంగా ఉండరు. చాలా విచిత్రమైనది ఇది. ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 4 వ్యవస్థలు లేనటువంటి సమాజమే లేదు. గప్పాలు కొట్టడానికి మస్తు మంది కొడతారు. అయితే సంస్కృతం లోపల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటున్నారు. ఇక సనాతన ధర్మానికి సర్వనాశనం చేయాలని చెప్పేసి సనాతనులు కూడా అర్థం చేసుకోకుండా పిచ్చిగా వ్యవహరించారు. శూద్రులు అనేవాళ్ళకి అస్పృశ్యత, అంటరానితనం ఇవన్నీ అంటగట్టి సర్వనాశనం వాళ్ళైపోయినరు. వ్యవస్థను కూడా నాశనం చేసేసిండ్రు. అది కూడా వాళ్ళ తప్పుడు అవగాహన అన్నట్టు. శ్రామికుడు అంటే అంటరాని వాడు కాడు. శ్రామికుడు అంటే సేవకుడు అస్పృశ్యుడు కాడు. వాడే కనుక లేకపోతే నువ్వు చేస్తావేమడది? ఏమీ చేయలేవు. శ్రమ చేసేటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం బతుకుతూ ఉన్నాం అన్నట్టు. కాబట్టి వాళ్ళు శ్రామికులు, సేవకులు అనేటువంటిది మానవ జీవన వ్యవస్థకు వెన్నెముక లాంటి వాళ్ళు. అంతే అంతే సంగతి. వెన్నెముక లాంటి వాళ్ళు అంటేనే చాలా కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. వెన్నెముక లేకపోతే శరీరం నిలబడదు. ఈ శ్రామిక సేవక వర్గం లేకపోతే మానవ వ్యవస్థ నిలబడదు అన్నట్టు. అది శూద్ర అనడానికి, శూద్రుడు అనడానికి అర్థం అక్కడున్నది. సేవకుడు, శ్రామికుడు ఉన్నాడు అనొచ్చును అంతే. కానీ అంటరానితనాన్ని ఆపాదించినామంటే అంతకంటే నికృష్టమైనది ఇంకొకటి లేదు. అది చేసి దాని ఫలితాన్ని కూడా అనుభవించినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. ఇది శూద్ర అనేటువంటి ఇటువంటి 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర సృష్టి లోపల ఆటోమేటిక్ ఉన్నాయి. పంచభూతాలు ఎట్లయితే ఉన్నాయో ఈ 4 వర్ణాలు కూడా అట్లాగే ఉన్నాయి. అవి ఉంటేనే మానవ జీవితం, లేకపోతే లేదు. ఇక్కడ మనని విమర్శించడానికి ఎందరెందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికైనా ఈ 4 అంచెల వ్యవస్థ లేనటువంటి కాలము లేదు, దేశము లేదు. ఏ పరిస్థితి లోపల ఉన్నప్పటికైనా ఈ 4 తప్పకుండా వ్యవస్థలు ఉండనే ఉంటాయి. దాని మర్యాద పేరు పెట్టుకున్నాం ఇంగ్లీష్ లోపల. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. చూడు, గ్రూప్ 1 ఎగ్జామ్స్, గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్ 3 ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్. ఈ 4 కూడా పెట్టుకున్నాం కదా. గ్రూప్ 1 అంటే ఏంటిది? పై వాళ్ళు. గ్రూప్ 2 అంటే 2వ శ్రేణి వాళ్ళు. గ్రూప్ 3 అంటే 3వ శ్రేణి వాళ్ళు. గ్రూప్ 4 అంటే 4వ శ్రేణి వాళ్ళు. గ్రూప్ 4 వాళ్ళు లేకపోతే గ్రూప్ 1, 2, 3 వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా ప్రపంచం లోపల? గ్రూప్ 4 వాళ్ళు లేకపోతే ఏం చేయలేము మనం మొత్తం మీద. అంతకే అట్లాగే గౌరవించాలి, అట్లాగే ఆదరించాలి మనం. గ్రూప్ 4 లేకపోతే వెన్నెముక లేనట్టనే వ్యవస్థకు. ఈ పేర్లతోని ప్రపంచం నిండా నువ్వు కమ్యూనిజంలో ఈ 4 తప్పయి, నువ్వు డెమోక్రసీలవో, మోనార్కీలవో, కమ్యూనిజంలవో ఎక్కడ పోయినప్పటికైనా కానీ 4 అంచెల వ్యవస్థ లేని మానవ మనుగడ కొనసాగదు. మనకు ఈ సంస్కృతంలో శూద్ర అనేదానికి ఈ వీళ్ళు ఏం చేశారంటే దానికి ఒక అంటరానితనాన్ని అంటగట్టిన తెచ్చి దాని విషయం మళ్ళీ చెప్తా. అంటరానితనం ఎట్టొచ్చింది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చిందని తర్వాత చెప్తుంది మొత్తం మీద. అయితే ఈ 4 రకాల మానవ వ్యవస్థ అనేటువంటిది సృష్టి లోపల ఉన్నది. ఇట్లా ఈ యొక్క సృష్టి సృష్టించబడింది అని చెప్తున్నాడు అన్నాడు. సృష్టికర్త ఈ మాట చెప్తా ఉన్నాడు. ఇక వానికి నేను కర్తనైనప్పటికీ వాస్తవంగా నన్ను అకర్తగా నాశరహితను కానీ రంగము. ఇది చాలా గొప్ప విషయం. ఈ రకంగా నేను సృష్టించినప్పటికైనా కానీ నాకు ఏది అంటది. ఏమంటున్నాడు ఇక్కడ అంటే వాస్తవం నన్ను అకర్తగాను నాశరహితునిగా నిరంగం. నాశరహితం అంటే పరమాత్మని యొక్క స్వరూపం. అకర్తృత్వం అంటే సాక్షి రూపం అన్నాడు. అంటే ఇవన్నీ నేను సృష్టించిన బస్. దీనికి ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఒక కంపెనీ ఉన్నదనుకోండి, ఒక ఫ్యాక్టరీ ఉన్నదనుకోండి.
దానికి విద్యుత్ ఉంటుంది. వేలాది విభాగాలకు విద్యుత్ వెళ్ళిపోతుంది. ఆ ఫ్యాక్టరీలో పెద్ద ఫ్యాక్టరీ ఉంటే వేలాది విభాగాలకు ఆ విద్యుత్ వెళ్ళిపోతుంది. ఎక్కడ ఏమో పని చేస్తుంది, ఎక్కడ ఏమో పని చేస్తుంది. టీవీలో పోయి పాట ఆడియో వీడియో అయిపోతుంది. వాటర్ హీటర్లో పోయి నీటిని ఆవిరి చేస్తుంది. ఫ్రిడ్జ్లో పోయి నీటిని గడ్డగట్టిస్తుంది. ఎన్ని పరిస్థితులకు కారణమైనటువంటి విద్యుత్తు మళ్ళీ తన స్థానం లోపల అది ఉంటుంది. ఎక్కడ పోయి ఏమి దానికి అంటది అన్నట్టు మొత్తం. ఫ్యాన్లో తిరుగుతుంటే ఫ్యాన్లో తిరగడానికి కారణం విద్యుత్ అయినప్పటికైనా కానీ విద్యుత్ ఎక్కడి నుంచి ప్రసారం అవుతున్నదో పోల్ కింద పోయి నిలబడితే అక్కడ నీకు గాలి రాదు. కానీ ఫ్యాన్ ద్వారా గాలిని ఇస్తున్నది. నీళ్ళు తీసుకుపోయి వైర్ల కింద పెట్టినామనుకోండి, కరెంటు వైర్ల కింద పెట్టిన ఒట్టిగా మీద నుంచి కరెంటు పోతూ ఉన్నది. కానీ నీళ్ళు వేడవుతాయా? కావు. నీళ్ళు చల్లగా అవుతాయా? కావు. కానీ ఇక్కడ ఉపకరణాన్ని బట్టి చల్లగా అవుతున్నది, వేడి అవుతున్నది, తిరుగుతూ ఉంది, ఆడియో ఆడుతూ ఉంది, పాడుతూ ఉంది, ఐరన్ బాక్స్లో పోయి బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉన్నది, కుక్కర్లో పోయి మన ఏవైతే కరెంటు పొయ్యిలు ఉంటాయి కదా, కరెంటు పొయ్యిలకు పోయి అక్కడ వంట నడుస్తూ ఉన్నది. ఎన్నింటికో కారణభూతం అయిపోయింది అన్నట్టు. అయినప్పటికైనా ఏ వికారానికి అది అంటుకొని లేదు. అన్ని వికారాలకు అదే కారణమైనప్పటికైనా కానీ ఏ వికారం దాని లోపల విద్యుత్ లోపల ఎట్లా లేదో చూస్తూ ఉన్నాం. తీగ మన పోల్ నుంచి సర్వీస్ కనెక్షన్ తీసుకున్న ఇండస్ట్రీలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. విద్యుత్ ఒక్కటే ఉంటుంది అన్నట్టు. అట్లా పరమాత్ముని యొక్క కర్తగా ఉండి అకర్తృత్వం ఉన్నది అన్నట్టు. అకర్తగను అంటే కర్త ఒక ఫలాన్ని అపేక్షిస్తాడు. ఇంత పెద్ద సృష్టిని చేసినప్పటికైనా కానీ ఏ ఫలాన్ని ఆపేక్షించే ప్రసక్తి లేదు ఆయనకు. ఎందుకంటే సర్వఫల స్వరూపుడు అతనే కాబట్టి అకర్తగను, వాస్తవం అకర్తగను, నాశరహితనుగానే రంగం. ఇప్పుడు విద్యుత్తు అన్నిటికీ కారణమైన ఏది దాని లోపల ఎట్లా లేదో అతడు కర్తగా ఉండి సృష్టి అంతా ఉన్నప్పటికైనా కానీ ఏ కర్తృత్వం కూడా అతనికి అంటుకోదు కాబట్టి అకర్త అని పేరు వచ్చింది. నాశరహితుడు పరమాత్ముడు నాశనం లేనటువంటి తత్వమే కాబట్టి దానికి నాశరహిత తత్వం అని పేరు వచ్చింది అన్నట్టు. అన్నీ అతని లోపలనే పుడతా ఉన్నాయి, అతని లోపలనే పెరుగుతూ ఉన్నాయి, అతని లోపలనే అంతమైపోతూ ఉన్నాయి. నాశనం అనేది పరమాత్మకు కాదు కదా, ఎక్కడ దేనికి కూడా నాశనం లేదు. వాస్తవంగా చెప్పాలంటే సైన్స్ ప్రకారంగా నాశనం అనేటువంటి పదమే ఎక్కడ లేదన్నట్టు. నాశనం అంటే లేకుండా పోవడం. ఈవెన్ సైన్స్ ప్రకారంగా కూడా పదార్థము మొట్టమొదలు శక్తి రూపం లోపల ఉన్నది. శక్తి రూపాంతరం చెంది పదార్థమైంది. పదార్థం విచ్ఛిన్నం అంటే నాశనం అయిపోతున్నది. అవి మళ్ళీ ఏమైపోతుంది, అణువులు పరమాణువులు మారిపోతున్నది. ఆ పరమాణువులుగా మారి మళ్ళీ శక్తిగా మారిపోతున్నది. విశ్వాంతరాళం లోపల శక్తిగా నిలిచిపోతున్నది. నాశనము శక్తికే లేనప్పుడు శక్తికి మూలమైనటువంటి పరమాత్మునికి నాశనం ఎట్లుంటుంది, ఉండదు. కాబట్టి పరమాత్మని యొక్క నాశరహితత్వం కూడా ఇందు లోపల మనకు చెప్పబడ్డది. ఇది చాలా డీటెయిల్గా లోపలికి వెళ్ళిపోవాలి మొత్తం మీద. రేపు 14వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం మనము. ఇప్పటికే వీడియో చాలా పెరిగిపోయింది, 1 గంట దాదాపు అయిపోయింది. ధన్యవాదాలు.